హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే మష్రూమ్స్ తీసుకొని వాటిని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అయితే సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటాయండి. ఓకేనా, అందులోకి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, అలాగే ఒక 2 టమాటాలు కూడా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అందులో మసాలా వేసుకోవడానికి కొద్దిగా 2 యాలక్కాయలు, అలాగే ఒక 4 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, అలాగే ఒక 4, 5 జీడిపప్పులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే ఒక 2 టమాటాలు అని చెప్పాను కదండి, వాటిని కూడా కట్ చేసుకొని మొత్తం కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ క్రీమీగా వస్తుంది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక బౌల్ పెట్టుకొని అందులో మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనండి, స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో మనం టేస్ట్కి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే నేను ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో చెక్కలు, లవంగాలు, యాలక్కాయలు, అలాగే చిన్న మసాలా ఐటమ్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం అందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఆనియన్స్ నేనైతే జీలకర్ర వేయాలండి. జీలకర్ర కూడా మర్చిపోయాను నేను, అందుకని తర్వాత వేసాను. ఓకేనండి, జీలకర్ర కూడా వేసుకొని ఆనియన్స్ మనం మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. చూసారు కదండి, మంచిగా ఆనియన్స్ అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అందుకని చెప్పి ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు కలుపుకోవాలి. అలాగే అందులోనే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. వేసిన తర్వాత దాన్ని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకుని. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఇప్పుడు మంచిగా ఫ్రై అవుతున్నాయి కదండి, చూసారు కదా, మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి ఆనియన్స్ అయితే. ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ ఏదైతే ఉందో ఆ గ్రేవీ మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం మిక్సింగ్ చేసుకుంటూ దాన్ని మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఓకేనండి, అందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అయితే ఆనియన్స్ మనం ఫ్రై చేసేటప్పుడు నేను అందులోనే వేసాను కదండి, సాల్ట్ ఏదైతే ఉందో రాక్ సాల్ట్ వేస్తాను నేను. సాల్ట్ వేసాను కదా, అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను కొద్దిగా సిమ్లోనే పెట్టే చేశానండి, ఎందుకంటే హైలో పెట్టామనుకో మాడిపోతుంది. అందుకని చెప్పి సిమ్లో పెట్టాను. అలాగే కొద్దిగా కారం కూడా మనకు టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. అలాగే అందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను నేనైతే. ఇది కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మనం పుట్టగొడుగులు అనేసరికి మనం చాలామంది తినరు, కానీ చాలా బాగుంటుంది కర్రీ. ఓకేనండి, ఇప్పుడు గ్రేవీ మంచిగా ఫ్రై అయింది కదా, అందులోనే మనం ఈ మష్రూమ్స్ ఏమైతే ఉన్నాయో అవి వేసేయాలి. వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం మసాలా అంతా ఆ మష్రూమ్స్కి పట్టేటట్టు మనం కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మష్రూమ్స్ మంచిగా గ్రేవీలో ఫ్రై అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా, ఇలా మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి, మరి ఎక్కువగా వేయక్కర్లేదండి, కొద్దిగా వేస్తే సరిపోతుంది. అయితే ఈ మష్రూమ్స్ అనేవి చాలామందికి తెలియదు, అలాగే కొంతమంది అయితే ఇష్టపడరు కూడా తినడానికి. నాకు కూడా ఇష్టం ఉండదండి, కానీ నేను ఈ మధ్య చేస్తున్నాను. కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ చూసారు కదా, కర్రీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే కొద్దిగా మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలండి. అంతే, మష్రూమ్ కర్రీ రెడీ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.